హలో హాయ్ ఫ్రెండ్స్, నేను శ్రీనివాస్ ముస్లిం. వెల్కమ్ బ్యాక్ టు అసిస్టెంట్ డైరెక్టర్ లైఫ్ స్టైల్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నాను? అయితే చాలా బాగున్నాను. సో ఎప్పట్లానే ప్రతిరోజు మన ఛానల్లో మార్నింగ్ 8కి వీడియో అప్లోడ్ చేస్తుంటాను. సో కొత్తగా చూసే వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు లైక్ చేసేయండి. ఈరోజు మనకున్న పని ఏంటంటే మొత్తం 3 పనులు ఉన్నాయబ్బా. సో ఈ 3 పనుల గురించి చెప్పిన తర్వాత నేను ఏదైతే షార్ట్ ఫిల్మ్ ఒకటి తీయాలనుకున్నా 6 to 7 minutes. సో దాని గురించి నేను అప్డేట్ అయితే మీకు చెప్తాను. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఈరోజు 3 పనులు ఏమేంటంటే రేపు నైట్ మా ఊరికి వెళ్దామని అనుకుంటున్నాను. సో నైట్ బస్సు 30 మార్నింగ్ మన ఇంటికి రీచ్ అవుతాము. సో 3 పనులు ఏంటంటే మా అమ్మ వాళ్ళ ఫోన్ ఉంది, శాంసంగ్ ఫోన్. సో అది ఎందుకో అప్పుడప్పుడు సిగ్నల్ రావట్లేదంట. సో అది నేను మొన్న ఊరికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. సో ఈరోజు దాన్ని బాగు చేయించాలి. సో అదొక పని ఖచ్చితంగా చేయాలి. అలానే మా నాన్న మార్నింగ్ 4కి 4:30 లేచి వాళ్ళు ముద్దులు కొట్టడానికి వెళ్తారు. సో అప్పుడు బాగా ఇది చలికాలం కదా, బాగా చలేస్తుందిరా బాబు వెళ్ళేటప్పుడు అన్నారు. సో థర్మల్స్ అంటారు, యా. సో మనాలి షూట్కి వెళ్ళేటప్పుడు ఆ థర్మల్స్ కొనుక్కున్నాను నేను. అసలు చలి బాగా ఆగింది. సో అవి మా నాన్నకి తీసుకుందాం, మా నాన్నకు ఒకటి మా అమ్మకు ఒకటి తీసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఇప్పుడు షాపింగ్ కూడా వెళ్ళాలి. అండ్ 3 వచ్చేటప్పటికి ఏంటంటే మా ఫ్రెండ్ ఒకడు వాడి స్టోరీ నేరేషన్ ఇస్తా అన్నాడు. సో వెళ్ళాలి, వినాలి, చూద్దాం ఏమవుతుంది. నాకేమైనా పాయింట్స్ అనిపిస్తే నెగిటివ్ పాయింట్స్ అరే ఇలా అని చెప్తాను, పాజిటివ్ అంటే పాజిటివ్. సో నేనైతే మొహమ్మే చెప్పేస్తాను. సో ఆ క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడైతే ఈ 3 పనులు చేయాలి. ఇంకా ఆ తర్వాత మనందరం నేను ఎంతగానో నిన్నంతా మొన్నంతా ఆలోచించిన అప్డేట్ ఏంటంటే అప్డేట్ మీతో చెప్తున్నాను, షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఏదైతే షార్ట్ ఫిలిం చేయాలనుకుంటున్నానో దాని ఐడియా వచ్చింది. రాగానే నాకు ఒక 3 ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళ 3 ఫ్రెండ్స్కి కాల్ చేసి చెప్పాను, ఇదిరా ఇలా అనిపిస్తుందిరా, అలా అనిపిస్తుందిరా అని చెప్పేసి 3 నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఓకే, తక్కువ టైంలో మంచి పాయింట్ చెప్తున్నావురా. సో దీని నుంచి అసలు చాలా మంచి పాయింట్ ఒకటి వస్తుంది, చేయొచ్చు, కన్ఫామ్గా చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు అన్నారు. అండ్ నాకు కూడా చాలా అంటే వాళ్ళకి కాల్ చేసే ముందర ఫిక్స్ అయిపోయాను. బట్ ఇంకొకసారి ఒపీనియన్ తీసుకుంటాను. నేను చాలా ఒపీనియన్స్ తీసుకోవడం అలవాటు. వాళ్ళకు కూడా నచ్చింది కాబట్టి ఇంకా అది చెయ్యాలి. సో ఎలా చేద్దాం, కామెడీ ట్రీట్మెంట్ చేద్దాం, సీరియస్గా తీసుకెళ్లకుండా కామెడీ ట్రీట్మెంట్ చేసి ఫైనల్లో మంచి పాయింట్ చెప్పేసి చేద్దామని ఒక కంక్లూజన్కి అయితే వచ్చాను. సో వచ్చిన వెంటనే ఎవరెవరు యాక్టర్స్ని తీసుకోవచ్చు. సో మేము చాలా మూవీస్కి ఆడిషన్లు చేసాం. సో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది, మేము ఆడిషన్ చేసిన వాళ్ళలో అది అని చెప్పేసి కొన్ని ప్రొఫైల్ చూశాను. ఇంట్రెస్టింగ్ ప్రొఫైల్స్ ఒక 2 కనపడ్డాయి. ఇంకో ప్రొఫైల్ చూడాలి ఎలాంటి వాళ్ళు తీసుకుంటామనేది దానికోసం. అండ్ నెక్స్ట్ ఏంటంటే పోస్టర్ డిజైనింగ్. సో మన యూట్యూబ్ సబ్స్క్రైబరే ఇన్స్టాగ్రామ్లో అప్పుడు అప్రోచ్ అయ్యాడు, బ్రో ఏదైనా హెల్ప్ కావాలంటే నేను నీకు చేస్తానని. సో అతని కాంటాక్ట్ చూసి అతని కాంటాక్ట్ బయటికి తీసి కాంటాక్ట్ అవ్వాలి. పోస్టర్ డిజైనింగ్ సెకండ్ పని. యాక్టర్స్ ఎవరెవరు అనుకున్నాను, దెన్ పోస్టర్ డిజైనింగ్ పని చేయించాలి. సో చూపిస్తాను, ఒకసారి కాన్సెప్ట్ చెప్తాను. సో అతని ఒపీనియన్ తీసుకుంటాను. ఫుల్ కాన్సెప్ట్ చెప్పినప్పుడు తనకి రెఫరెన్స్ ఏదన్నా ఫోటోలు పెట్టవచ్చు, లేకపోతే ఇలా ఉంటే బాగుంటుంది బ్రో అని చెప్పి తన ఐడియాస్ ఇస్తారు కదా. సో మనకి హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ పని మీద ఉన్నాను. ఇప్పుడైతే ఫోన్ తీసుకొని వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ 2 పనులు చేద్దాం, ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్, మీ అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలబ్బా. ఇంటికి వెళ్తాను, మంచి బ్లాగ్స్, మా అమ్మ, మా నాన్న, మా ఆవు. సో నా డైరీ ఫామ్లో నేను ఫెయిల్ అయ్యాను. నేను పెట్టిన ఫస్ట్ రిస్క్ అది, ఫెయిల్ అయ్యాను. బట్ ఒక్క ఆవు మిగిలింది. సో అది ఇంకా చాలా జ్ఞాపకం, దాన్ని చూడబోతున్నాను. అందులోనే అదేంటంటే ఈన మోసింది అంటారు, అదే ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఇప్పుడు ఇది 4th month 5th month దానికి. చూద్దాం, దాన్ని రేపు చూస్తాను. మా ఆవుని చూపిస్తా, మా గేదెలను చూపిస్తాను. బాగుంటుంది అబ్బా, విలేజ్ లైఫ్ ఏదైనా బాగుంటుంది. చూపిస్తాను. ఓకే, నేనైతే ఇప్పుడు వెళ్తుంటాను. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. సో ఫస్ట్ స్టోరీ విందామని చెప్పేసి ఒక ప్లేస్ లొకేషన్ షేర్ చేశారు. బుక్ చేస్తున్నాను అబ్బా ర్యాపిడో. ఎంతసేపటికి అవ్వట్లేదు. ప్రహాస్ గాడేమో అరే రారా బాబు, నువ్వు బయలుదేరితేనే నేను ఇక్కడి నుంచి బయలుదేరుతా, మా ఇంటి దగ్గర నుంచి అని చెప్పేసి అన్నాడు. అరే నాకు అవ్వట్లేదురా బాబు అని చెప్పేసి, నీకు ఇంట్రెస్ట్ లేదు అందుకే నువ్వు సొల్లు చెప్తున్నావు అన్నాడు. కాదబ్బా, కావాలంటే చూడు అని ఫోటో తీసి పెట్టాను. సరే నేను చేస్తాను అని చెప్పేసి మనోడు క్యాబ్ వాటెవర్ ఏదో బుక్ చేశాడు, బైకే అది కూడా. సో బుక్ చేసి ఓటీపీ చెప్తే అలా బయలుదేరుకుంటూ వెళ్ళాను. అన్న నీకు లొకేషన్ తెలుసా అంటే, ఓరే బాబోయ్ ఇటు సైడ్ అన్న మా ఆఫీసు, నాకు బాగా తెలుసు లొకేషన్ అని చెప్పేసి, మంచి షార్ట్కట్ కూడా తెలుసు అని చెప్పేసి
అడ్రస్ చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ అలా వెళ్ళాము. సో ఇదే పంచవతి కాలనీ, మన ప్రశాంత్ వర్మ గారి ఆఫీస్ అది. తర్వాత మేము మీట్ అయింది ఎక్కడంటే మనా కేఫ్. సో ఇక్కడే స్టోరీ చెప్పడానికి రమ్మన్నారు. ఫైనల్లీ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఫస్ట్ మనా స్టూడియోకి వెళ్ళాను. సో మా ఫ్రెండ్ స్టోరీ ఐడియా చెప్పాడబ్బా, ఐడియా సూపర్గా ఉంది, చాలా మంచి ఐడియా అసలు. సో దాన్ని డెవలప్ చేసే విధానం కానీ అవి చిన్నవి ఉన్నాయి. సో అరే ఇలా చేస్తే బాగుండు, అలా చేస్తే బాగుండని మొత్తం నేను ప్రహాస్ ఇద్దరము విన్నాము. సో ప్రహాస్ చెప్పినారు కొన్ని ఐడియాస్, నేను కూడా ఇలా ఉంటే బాగుండు అని చెప్పేసి అన్నాను. బట్ వెరీ గుడ్ ఐడియా అయితే చాలా చాలా బాగుంది, మంచి ఐడియా, కొత్త ఐడియా. సో దాన్ని పర్ఫెక్ట్గా కానీ మనం డెలివర్ చేయగలిగితే మటుకు ఒక మంచి సినిమా అయితే అవుతుంది. చాలా హ్యాపీ అనిపించింది కూడా మళ్ళీ ఆ ఫ్లోలోకి వెళ్తున్నందుకు. సో ఇప్పుడు ఈ స్క్రిప్ట్ రాయడానికి ఆ ఫ్లోలోకి వెళ్ళడానికి చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత అట్నుంచి అటు ఫోన్ రిపేర్కి అని తిరిగాను. అరే ఇప్పుడు డబ్బా ఫోన్లు ఎవడు రిపేర్ చేయట్లేదా, నాకు ఆశ్చర్యంగా ఉంది. శాంసంగ్ డియోస్ అంతేనా స్పెల్లింగ్, కొంచెం అప్పుడప్పుడు నేలకు మడత పడుతుంది. సో ఆ ఫోన్ రిపేరింగ్ లేదబ్బా, 4-5 షాపుల్లో అడిగాను. ఇంకా సర్లే అని చెప్పేసి అనుకున్నాను. డెకాథ్లాన్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి థర్మల్స్ తీసుకున్నాను, ఒక టీ షర్టు అలానే ఒక ప్యాంట్ తీసుకున్నాను. కరెక్ట్గా తీసుకున్నాను. తర్వాత మా అమ్మకి తీసుకుందాం, మా అమ్మకి కూడా ఒక టీ షర్ట్ తీసుకుందాం అని చెప్పేసి ఫోన్ చేద్దాం అనుకున్నా. సో ఎప్పట్లానే 7:30కి మా అమ్మ కాల్ చేసింది. సో అదే మా నాన్న చేశాడు. కాల్ చేస్తే చెప్పాను, అమ్మ నీకు ఒక టీ షర్ట్ లాంటిది తీసుకుంటున్నాను అంటే, ఎందుకు ఎంత అంటే, ఎంత 300-400 అన్నాను. ఎందుకు డబ్బులు బొక్క, నాకేం వద్దులే, చాలా నీ షర్ట్లు ఉన్నాయిలే అని చెప్పేసి అంది. మా అమ్మకి క్యారెక్టర్ ఏంటంటే ఆమెకు నచ్చిందే చేయాలి, ఆమెకు నచ్చిందే చేస్తుంది. సో ఓకే అని చెప్పేసి మా అమ్మకి తీసుకోలేదు, ఇక మా నాన్నకి తీసుకున్నా. మంచిగా 900లో చాలా మంచివి వచ్చాయి. సో ఆయనకి చాలా హెల్ప్ అవుద్ది అని చెప్పేసి అనుకుంటున్నాను. అంతా చాలా ఎక్సైట్మెంట్గా ఉందబ్బా. ఇంటికి చాలా రోజుల తర్వాత వెళ్తున్నాను, అది జనవరి 1కి నేను చాలా ఇయర్స్ తర్వాత వెళ్తున్నాను. సో ఆ ముగ్గులు, మంచిగా మా అమ్మ పులిహోర చేస్తుంది, పాయసం చేస్తుంది. చూద్దాం, 2024 అనేది నా లైఫ్లో చాలా అవుతుంది. నా సినిమా అవ్వచ్చు, నా మ్యారేజ్ అవ్వచ్చు, అన్నీ 2024లో జరిగిపోతాయి నాకు కనపడుతుంది. సో 2024 మంచిగా జరగాలి, అలానే మీకు కూడా మంచిగా జరగాలి అని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షేర్ చేసుకుంటానా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే పోస్టర్ డిజైనింగ్. సో అతనితో మాట్లాడాను, స్టోరీ చెప్పాను, ఇలా అనుకుంటున్నాను అని ఒక రఫ్ ఐడియా చెప్పాను. తనకి నచ్చింది, అంటే తనకి ఎలా ఉన్నా నచ్చిందని అంటాడేమో మేబీ. బట్ కొన్ని రిఫరెన్స్ ఫొటోస్ పెట్టాడు, పోస్టర్స్ పెట్టాడు, ఇలా ఉంటే బాగుంటుంది, మనం ఇలా చేద్దాం అలా చేద్దామని. మంచి థాట్, తను కూడా సింక్లోకి వచ్చినాడు అనిపించింది. ఇంకా మనం చేయాల్సింది ఎవరు, సినిమాటోగ్రాఫరు, ఎడిటరు, డిఐ. సో వీళ్ళని పట్టుకోవాలి. సో థింక్ చేద్దాం, ఎవరిని పట్టుకుందాం ఏంటి అని చెప్పేసి. మన సర్కిల్లో ఎవరైనా సినిమా కెమెరా ఉండి సినిమాటోగ్రాఫర్ ఎవరు ఉన్నారా, అన్ని తక్కువలో ఏమేమి చేయొచ్చు, బెస్ట్ ఎలా ఇవ్వచ్చు అనేది చూద్దాం. మంచిగా జరగాలని కోరుకుంటున్నా. సో దానికోసం 100% పనిచేద్దాం. కష్టపడడం మన చేతిలో ఉంది, ఫలితం కష్టపడితే ఖచ్చితంగా ఫలితం వస్తుంది, అంతే. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడైతే రూమ్లో ఇంకా పడుకోవడమే. బాయ్, జై హింద్.